జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 297వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే షష్ఠాంశః ద్వితీయోऽధ్యాయః కలియుగస్య స్త్రీశూద్రాణాం చ మహత్వవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరుడు పలికిరి. తమోచుః సంశయం ప్రష్టుం భవంతం వయమాగతాః అలం తేనాస్తు తావన్నః కథ్యతామపరం త్వయా. ఆ వ్యాసమహర్షితో మిమ్ములను సంశయమును అడుగుటకు మేమొచ్చితిమి, అది అట్లుండనిమ్ము. కానీ ఇప్పుడు మాకు ఇంకొకటి చెప్పుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తమితి తేన ప్రాగ్వివక్షితేనార్థేన అలమస్తు తన్నివృత్తిరస్తు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తమ్మని మొదలు చెప్పదలుచుకున్న విషయము చాలు ఉండనిమ్ము అనగా ఆ సంశయ నివృత్తి కలుగని. కలి సాధ్వితి యత్ప్రోక్తం శూద్ర సాధ్వితియోషితః యదాహ భగవాన్ సాధుధన్యాశ్చేతి పునః పునః. కలి సాధువు అని పలికినారు, శూద్రుడు సాధువు, స్త్రీలు ధన్యలు అని మీరు మాటిమాటికి పలికినారు. తత్సర్వం శ్రోతుమిచ్చామో న చేద్గుహ్యం మహామునే తత్కథ్యతాం తతో హృత్స్థం ప్రోచ్చామస్త్వాం ప్రయోజనం. రహస్యము కానిచో దానినంతను వినగోరుచున్నాను, దానిని చెప్పుడు. మీ హృదయములోనున్న ప్రయోజనమును అడుగుచున్నాను. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరునిట్లు పలికిరి. ఏత్యుక్తో మునిభిర్వ్యాసః ప్రహస్యేదమథాబ్రవీత్ శ్రూయతాం భో మునిశ్రేష్ఠాః యదోక్తం సాధు సాధ్వితి. ఇట్లు మునులు పలుకగా వ్యాసభగవానుడు పెద్దగా నవ్వి ఇట్లు పలికెను. మునిశ్రేష్ఠులారా, నేను సాధు సాధు అనుటను వినవలసినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏత్యుక్త ఇతి ప్రహస్యేతి గస్త్వితి వత్ స్వప్రశ్నోత్తరం దత్తమప్యబుద్ధ్వా పునః పృచ్ఛతో మున్వి ప్రతిహాసః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇత్యుక్త అని ప్రహస్య అనునది నింద ఉండనిమ్ము అనునటుల తమ ప్రశ్నకు ఉత్తరమును ఇచ్చినను తెలుసుకోకుండా మళ్ళీ అడుగుచున్న మునులను గూర్చి ఒక నవ్వు నవ్వెను. శ్రీ వ్యాస ఉవాచ. శ్రీ వ్యాస భగవానుడు పలికెను. యత్కృతే దశభిర్వర్ష్యైః త్రేతాయాం హాయనేన తత్ ద్వాపరే తచ్చ మాసేన హ్యహోరాత్రేణ తత్కలౌ. కృతయుగమున 10 సంవత్సరములలో చేస్తే కలుగు ఫలితము త్రేతాయుగమున 1 సంవత్సరము చేసినా కలుగును. ద్వాపర యుగమున 1 మాసమున చేస్తే కలుగును. కలియుగమున 1 రోజు చేస్తేనే కలుగును. తపసో బ్రహ్మచర్యస్య జపాదేశ్చ ఫలం ద్విజాః ప్రాప్నోతి పురుషస్తేన కలిసాద్వితి భాషితం. కలియుగమున 1 దినములోనే తపస్సు, బ్రహ్మచర్యము, జపాదులకు ఫలమును బ్రాహ్మణులు, పురుషులు పొందుదురు. అందువలన కలిసాధువు అని పలికితిని. ధ్యాయన్ కృతే యజన్యజ్ఞైః త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కృతయుగమున ధ్యానము చేస్తే, త్రేతాయుగములో యజ్ఞము చేస్తే, ద్వాపరయుగములో అర్చన చేస్తే లభించు ఫలితము కలియుగమున కేశవుని కీర్తిస్తే కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ధ్యాయన్నితి కృతే చిత్తశుద్ధి సంభవా ధ్యానేన ఫలప్రాప్తి త్రేతాయాం తదభావేపి చిత్తశుద్ధ్యాగ్నేః ఫలసిద్ధిః ద్వాపరే తయోరభావేప్యాచారా శుద్ధ్యార్చనేన సిద్ధిః సంధ్యాహీనోచ్చిర్నిత్యమిత్యాదివచనాత్ కలౌ తు తేషామభావేపి భగవన్నామ సంకీర్తనేనైవ ఫలసిద్ధిరితి కలే సాధుత్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధ్యాయన్నని కృతయుగమున చిత్తశుద్ధి సంభవముగాన ధ్యానముతో ఫలప్రాప్తి, త్రేతాయుగమున ధ్యానము లేకున్నా చిత్తశుద్ధితో యజ్ఞములతో ఫలప్రాప్తి, ద్వాపరములో ధ్యానము యజ్ఞములు లేకున్నా ఆచారశుద్ధితో అర్చనతో ఫలప్రాప్తి, సంధ్యాహీనుడు అన్ని వేళలా అపవిత్రుడు అని చెప్పియున్నందున కలియుగమున ధ్యానము యజ్ఞము అర్చనలు లేకున్నను భగవన్నామ సంకీర్తనముతోనే ఫలసిద్ధి అని కలికి సాధుత్వము. ధర్మోత్కర్షమత్తీవాత్ర ప్రాప్నోతి పురుషః కలౌ అల్పాయాసేన ధర్మజ్ఞాః తేన తుష్టో స్మృహం కలే. పురుషుడు కలియుగమున ధర్మాధిక్యమును
మిక్కిలి పొందును, అది కూడా అల్పాయాసముతో పొందును. అందుచేత నేను కలికి సంతోషించితిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఏతదేవ వివృణోతి ధర్మేతి స్వల్పయాసేన సంకీర్తనాదినా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం దీనినే వివరించుచున్నాడు. ధర్మ అని, స్వల్పాయాసముతో అనగా సంకీర్తనాదులతో అని. సశేషము. జై శ్రీమన్నారాయణ.